హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయండి. సో అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇలా పువ్వులను అయితే కడుతూ ఉన్నాను. ఈ 9 రోజులు అమ్మవారిని మన శక్తి కొలది పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నవరాత్రులు ఈ నెల 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయండి. 12వ తేదీ దసరాతో నవరాత్రులు ముగుస్తాయన్నమాట. ఇక నేనైతే ఇలా పువ్వులన్నింటినీ చక్కగా దండలుగా కట్టేసుకున్నాను. ఈ విరజాజులు భలే వాసన వస్తాయండి. ఇల్లంతా మొత్తం సువాసన వస్తూ ఉంది. వీటిని ఇలా మాలలుగా కట్టేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 డేస్ అయినా ఫ్రెష్గానే ఉంటాయండి. ఇక ఉదయాన్నే ఇంటి ముందు చక్కగా ముగ్గైతే వేసేసుకున్నాను. ఇలా మన మొక్కల్లో ఉన్న కొన్ని పువ్వులను అయితే పూజకైతే కోసుకొని వచ్చుకున్నానండి. ఇవైతే భలే అందంగా ఉంటాయండి. ఉదయాన్నే వీటిని చూస్తే చాలా రిఫ్రెష్ అయిన ఫీల్ వస్తుంది. ఇక ఈరోజు పూజనైతే ఇలా నేను కట్టిన మాలలతో అమ్మవారిని అలంకరించుకున్నాను. అమ్మవారిని మనం 9 రూపాలలో ఈ 9 రోజులు అలంకరించుకుంటూ ఉంటామండి. అలానే ఈ 9 రోజులు 9 రకాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పిస్తామండి. మనము ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా మనకు ఉన్న దాంట్లోనే అమ్మవారికి పూజ చేసుకోండి. అమ్మకు మనస్ఫూర్తిగా దగ్గరగా ఉండటమేనండి పూజ అంటే. ఇక ఈరోజైతే అమ్మవారి ఆశీర్వాదంతో పాటు అయ్యవారి ఆశీర్వాదం కూడా దక్కిందండి. ఇలా తిరుమల ప్రసాదం మా ఇంటికి వచ్చింది. తిరుమలలో ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయండి. సో మనం వెళ్ళకపోయినా కూడా ఆ దేవుడి ఆశీర్వాదం ఇలా మనకు అందించాడన్నమాట. తిరుమలలో మాత్రం ఇప్పుడు బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అసలు చూడ్డానికి 2 కళ్ళు అయితే చాలు, అంత బాగా ఉంటాయి. సో వీలైన వాళ్ళైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇలా లంచ్కి అయితే రెడీ చేస్తున్నానండి. ఇలా కంది పచ్చడిని అయితే రెడీ చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో షార్ట్స్లో దీన్ని పోస్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దీన్ని చెక్ చేసేయండి. ఇక ఈరోజైతే అమ్మవారి దర్శనం కోసం ఇలా టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇది మా ఊర్లో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవస్థానం అన్నమాట. ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగుంటారండి. ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా గుడిలోకి వెళ్ళగానే ప్రదక్షిణ చేయడం చాలా బాగుంటుందండి. ప్రతిరోజు ఇలా గుడికి వెళ్ళడం మనకు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీని మనకి ఇస్తుందండి. ఇంకా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అయితే కంపల్సరీ చేసుకోండి. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు మంచి పాజిటివ్ ఎనర్జీస్ అయితే వస్తాయండి. ఇలా ఇక్కడ ఉన్న తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ అయితే చేసుకున్నాను. ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాలలో కొలుస్తారండి. మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా కొలుస్తారు. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి, మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి, 5వ రోజు శ్రీ మహాచండీదేవి, 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి, 7వ రోజు శ్రీ సరస్వతీదేవి, 8వ రోజు శ్రీ దుర్గాదేవి, 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దినీదేవి, ఆఖరి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అయితే పూజ చేసుకుంటామండి. ఇలా 9 రూపాలలో ఆ అమ్మని కొలుచుకోవడం నిజంగా అద్భుతమండి. మనల్ని కాపాడే ఆ తల్లిని ఇలా అలంకరించుకొని ప్రతిరోజు పూజ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలా ఈ చౌడేశ్వరి మాత దర్శనం అయితే ఈరోజు మాకు దక్కిందండి. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉంటారో అండి. అసలు చూడటానికి 2 కళ్ళు చాలు.
ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా ఈ గుడిలో కాసేపు కూర్చుంటే మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారిని కూడా చాలా చక్కగా అలంకరించారండి. ఆ శక్తి స్వరూపమైన అమ్మవారిని అలా చూస్తూ ఉంటే మనకు ఎక్కడా లేని ఆనందం కలుగుతుందండి. ఇది అమ్మవారి ఉత్సవ విగ్రహం అండి. ఎంత బాగుంటుందో అండి అసలు. చూసారా ఎంత కళైన ముఖమో అండి అమ్మది అసలు. ఇలా అమ్మని చూస్తూ కాసేపు అయితే అలా కూర్చొని ఉండిపోయాను. అమ్మవారి పూజ ముగించుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇక మా ఇంటికి దగ్గరలోనే ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నారండి. సో చాలా పెద్దదన్నమాట. ఇలా దీన్ని కూడా చూసుకుంటూ వచ్చాను. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. సో తొందరలోనే ఇది ఓపెన్ చేస్తారనుకుంటా. ఇదైతే చాలా బాగుందండి. ఎంత కష్టపడుతున్నారో కట్టడానికి అనిపించింది నాకైతే. ఏది ఈజీగా రాదు కదండి. ఇక ఈరోజు నైట్కి అయితే ఇలా పొటాటో ఫ్రై అయితే చేసేసానండి. ఇంకా ఇలా చపాతీల్ని కూడా చేసేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశానండి. ఇలా ఈరోజు అమ్మవారి దర్శనంతో నా రోజైతే చాలా అద్భుతంగా అయిందండి. ఈ 9 రోజులు అమ్మవారిని చక్కగా పూజ అయితే చేసుకోండి. ఇలా అమ్మ ముందు కాసేపు కూర్చొని మన బాధలన్నీ అమ్మకు చెప్పుకుంటే తప్పకుండా ఆ తల్లి కరుణ అనేది మనకు లభిస్తుందండి. ఏదైనా మనస్ఫూర్తిగా చేయండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.